సరే మరి ఈ టెస్ట్ చేయకపోవడానికి ఏమన్నా పర్టిక్యులర్ రీజన్ ఉందా? గవర్నమెంట్ ఏమో అన్ని రకాల అందుబాటులో ఉంచాము అన్ని వ్యవస్థల్ని అని చెప్తోంది. వ్యవస్థలని అందుబాటులో ఉంచడం మనుషులని అందుబాటులో ఉంచడం కాదు కదా! హ్మ్. పాపం రోగికి పాజిటివ్ వస్తే పాజిటివ్ అని చెప్పొచ్చు. ఆ పాజిటివ్ పర్సన్ ఇంకో మిగతా 10 మందికి అంటియనీయకుండా వాళ్ళని ఐసోలేషన్ చేసేసి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. అక్కడి ఓకే. వరకు వి కెన్ రెస్ట్రిక్ట్. అలా కాకుండా మనం టెస్టింగే చేయకపోతే హ్మ్. 10 మందికి అంటించేస్తారు. ఓహ్! అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే జాగ్రత్తలు చెప్తున్నారు గానీ నిజంగా టెస్ట్ చేయకపోవడం ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తోంది గదా! ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు దాంతో పాటు మనం సీవేజ్ వాటర్‌లో చూస్తాం. ఆర్ఎన్ఏ మెటీరియల్ ఏదైతే ఉందో సీవేజ్‌లో అంటే మనం మోర్‌ల నుంచి తీసుకొని అక్కడక్కడ శాంపిల్ తీసుకొని ఈ ఏరియాలో ఇంత కాన్సంట్రేషన్‌తో వైరస్ ఉంది అనేది నిర్ధారణ అవుతుంది. హ్మ్. అలాంటియన్నా చేయాలి. చాలా మటుకు చేయట్లేదు అది.